దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములో ఆదివారం ఆరాధనకి ఆయా ప్రాంతాల నుండి చూపిస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా సిద్ధపడినట్లయితే మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాగణ మహోన్నతుల పరిశుద్ధులైన దేవా, మీ పవిత్రమైన మగాపాసనకి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ప్రిపేర్తో కలిసి ఆయా ప్రాంతాల నుండి ఏకీపించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభువా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభువా సహవాసంగా కూడకుండా మానకుండా ప్రభువా ఆయా ప్రాంతాల నుండి సహవాసంగా కూడుకుని మీ ఆత్మ ద్వారా మేము ఏకీపించి ఆత్మస్వరూపమైన మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ స్తుతించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చేయించుకుంటున్నాం. ఈ యొక్క కూడికి తండ్రి మీరే ఐక్యతగా ఉంచి ఆడినంత వరకు క్రమముగా మర్యాదగా మీకు మహిమార్థమే ఘనంగా జరగడానికి, మాకు దీవెనకరంగా ఆశ్చర్యకరంగా జరగడానికి కృపనిచ్చి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ఆరాధించి ఘనపరిచి కృతజ్ఞతాపూర్వక నడివేట్టుకుంటున్నాము పరలోక తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్య ఉన్న సహోదరులు ప్రార్థన చేసినప్పుడు వారితో పాటు ప్రార్థనలో ఏకీభవించడానికి, అదేవిధంగా పాటలు పాడుతున్నప్పుడు వారితో కూడా పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుని ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనందరూ కూడా విధంగా ఏకీభవించి దేవుని నామాన్ని మహిమపరితే. పరిశుద్ధానికి వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. గొప్ప దేవుడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, వారు అంతటా ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మా పట్ల జరిగించి ప్రభువా. సజీవుల గురించి ప్రభువా మీకు వందనాలు యేసయ్యా. మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మరొక పునరుద్ధాన దినాన్ని మా జీవితాల్లో ప్రవేశపెట్టిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రతి పరిస్థితిలో మీరు తోడైన నడిపిస్తూ ప్రభా తండ్రి నీకు వందనాలు. మీకు అసాధ్యమైనది ఏమీ లేదని ప్రభా, సమస్తము సాధ్యమే అని ప్రభా మీరు మా పట్ల జరిగిస్తూ ప్రభా మీకు వందనాలు తండ్రి. యేసయ్య మమ్మల్ని సజీవుల గురించిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం ప్రభా తండ్రి నీకు వందనాలు యేసయ్య. ఈ వారం అంతట్లో ఎన్నో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మా పట్ల జరిగించి ప్రభా తండ్రి నీకు వందనాలు, స్తోత్రం ప్రభా తండ్రి. కుటుంబాలుగా సజీవుల గురించి ప్రభా నేను ప్రార్థించుకోవడానికి, మీ నామాన్ని కనపరచడానికి, మీ నామాన్ని తండ్రి ఆరాధించుకోవడానికి ప్రభా నీకు వందనాలు యేసయ్య. మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామాన్ని స్మరిస్తారు అక్కడ నేను ఉంటానన్న దేవుడు కనుక ప్రభా తండ్రి నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. మా సియోను ప్రార్థన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు వందనాలు. మా గృహాల్లో నుంచి మేమంతా ఆరాధించుకొనిచుండగా ప్రభా మీరు మాకు సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు. మనసు రెండు వరకు కాదు కానీ మీ నోటి నుంచి వచ్చి మాట వరకు జీవిస్తానన్నావు కనుక ప్రభా తండ్రి మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే జీవింపు చేస్తావో తండ్రి తొలి దినాలు పూర్వకాల సంగతులు మనసుకు తెచ్చుకుంటూ ప్రభా మీకు వందనాలు యేసయ్య. తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా ఏదైనా మీకు ఇచ్చేదనం కనుక ప్రభా తండ్రి ఆత్మతోనూ సత్యంతో ఆరాధించుకోవడానికి ప్రభా మేమందరూ సిద్ధపాటు మాకు దయచేయండి తండ్రి నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. ముందున్న ప్రతి కార్యక్రమాలు మీ చేతికి సమర్పించుకుంటున్నాం తండ్రి. పాటల్లో ప్రార్థనలో మీరు నడిపించండి తండ్రి నీకు వందనాలు. మీరు మెచ్చి ఆరాధన ప్రభా ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి కూడా మీరు మాకు సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు. అదంతా మీ చేతులు సమర్పించుకుంటూ ఒక మహిమకరంగా తండ్రి నీకు వందనాలు యేసయ్య. తండ్రి జరగడానికి నా ప్రభావం మీరే సహాయం చేసి నడిపించమని, మహిమాగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాత్రగా
పరిశుద్ధుడు మహాగణుడు మా సరస్వతి మంతుడు సర్వాధికారి తండ్రి ప్రభువా నీకే వందనాలు స్తోత్రం తండ్రి. ఈ కాలం మేము ఇంతవరకు మమ్మల్ని తండ్రి నడిపించిన విధానాన్ని పెట్టి నీకు వందనాలు తండ్రి. ఈ సమయం ఇచ్చినందుకు వందనములు స్తోత్రం తండ్రి ప్రభువా దేవా మరి నాయన తండ్రి ప్రభా యేసయ్య మరిగో నాయన తండ్రి ప్రభా ఈ సన్నిధిలో తండ్రి ఇలా కూడుకొని నాయన తండ్రి వాట్సాప్ ద్వారాగా తండ్రి ప్రభా మరి నాయన సన్నిధి నాయన తండ్రి విడిచిపెట్టుకుంటా మరి సేవకుల ద్వారా నడిపించిన విధానాన్ని పెట్టి నీకు వందనములు స్తోత్రాలు తండ్రి ప్రభా దేవా మరి కరోనా వేదన తండ్రి ప్రభా మరి తీసివేసి తండ్రి ప్రభా దేవా మరి అనేక మంది చనిపోతున్నారు ప్రభా తండ్రి. మాకైతే తండ్రి ప్రభా నీ రక్షణ ద్వారాగా మమ్మల్ని నాయన తండ్రి సజీగా ఉన్నామంటారు కేవలం నీ కృపే తండ్రి ప్రభా దేవా మరి నాయన తండ్రి యేసయ్య దేవా మరి కరోనా వేదనని తీసివేసి తండ్రి మరొకసారి తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మళ్ళీ మా సంఘంలో తండ్రి ప్రభా అందరూ కూడుకొని మరి నీ సన్నిధిలో తండ్రి నడవడానికి సహాయం చేయండి ప్రభా. నీ సన్నిధి ఎక్కడున్నప్పటికీ కూడా ప్రభా నేను స్తుతించి నేను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని పెట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. దేవాయిగో నాన్న తండ్రి ప్రభా సియోన సంఘాన్ని తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మరి అయ్యగారిని అమ్మగారిని మరి కుమార్తెని అల్లుడి గారిని జ్ఞాపకం చేసుకోండి. మరి తీసుకెళ్ళం కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మరొక అనేక మంది నశించబోకుండా ఎదుగు రక్షించడానికి దేవుడు నీవే మరి మార్గాన్ని నిర్మించిన వాడే తండ్రి. మరి నీ రక్షణ మరి ఉంటే తప్ప మరి రక్షణ లేకపోతే మరి అగ్నిలోకి వెళ్ళిపోతారు జనాలు. ఎంతమంది చనిపోయినా తండ్రి ప్రభా శాంతి సమాధానం లేకుండా అయిపోతారు ప్రభా. దేవా మరి రక్షణ భాగం ప్రతి ఒక్కరికి దయచేసి మరి నీవే సహాయం చేయాలి ప్రభా. మరొకసారి తండ్రి మళ్ళీ కూడుకోవడానికి మీరు అవకాశం దయచేయండి తొందరలో ప్రభా. దేవా మరి అయ్యగారు అమ్మగారు కూడా మరి ఆరోగ్యాలు దయచేయండి. మరి ఇలా నడిపించిన విధానాన్ని పెట్టి కేవలం అది మీరిచ్చిన జ్ఞానమే తండ్రి, మాలో ఏమీ లేదు ప్రభా. మరి అది మీరే సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. ఇక మరి పాటలు పాడి మరి వాక్యం చదివి వాళ్ళ దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఇంకా మన సంఘం అంతా కూడా తండ్రి నీలో ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి. ఇంకా ముందు సమయాన్ని ప్రభా మరి నాన్న మీరే సకాలాన్ని చేయడానికి సహాయం చేయండి దేవా. మరి కాదు బ్రదర్ హైదరాబాద్ ప్రభా నా కుటుంబాన్ని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. మేము ఎంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని నాయన తండ్రి ప్రభా నీ దినము సజీవంగా ఉన్నటువంటి కేవలం నీ కృపే తండ్రి ప్రభా. మరి ఎటువంటి నోటుపాట్లు లేకుండా సంపాదించే విధానాన్ని పెట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. నేను మీరే సహాయం చేసినందుకు వందనములు స్తోత్రాలు తండ్రి ప్రభా. దేవా సమయాన్ని అంతట్లో ఇచ్చిన విధానాన్ని పెట్టి వందనాలు. ముందు సమయం జరగడానికి సహాయం చేసి నడిపించండి. చిన్న ప్రార్థన పాస్తం చేసుకుని యేసు పరిశుద్ధ నామములో అడిగడుకున్నాం తండ్రి, ఆమేన్. సృష్టికర్తానికి వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ఏసయ్యా. ఏమిచ్చినా నీ రుణం అయితే మేము తీర్చుకోలేము తండ్రి. అయా దినమోదైనా తండ్రి నీ మీద రుణభారం మోపుతున్నాం ఏసయ్యా తండ్రి. ఏసయ్యా మేము ఏ పాటి వారం ఏసయ్యా, మట్టి వంటి వారం, ధూళి వంటి వారం, పురుగు వంటి
వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య తండ్రి. ఏమిచ్చిన రుణం తీర్చుకోగలం తండ్రి, ఏమిచ్చినా నీ రుణం అయితే మేము తీర్చుకోలేము తండ్రి. దేవానికి వందనాలు, రాజ్యానికి వందనాలు యేసయ్య, మహోన్నతుడానికి వందనాలు. అయ్యా అయ్యా తండ్రి, ఎంతోమందినైనా జీవనోపాధి లేకనైనా ఇబ్బంది పడుచున్నారు యేసయ్య. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. మిమ్మల్ని తప్పించి ఎవరిని అడగగలం యేసయ్య, ఎవరిని అడగలేం యేసయ్య తండ్రి. మీరే సహాయం చేస్తారు, మీ తట్టు చూసే వాళ్ళుగా ఉన్నాం యేసయ్య తండ్రి. అవును యేసయ్య, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాస కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ఎవరైతే అవసరాల్లో ఉన్నారో మాకైతే తెలియదు కానీ యేసయ్య సర్వం ఎరిగిన దేవుడు యేసయ్య తండ్రి. అయ్యా తండ్రి, వారి అవసరాలన్నీ తీర్చండి యేసయ్య తండ్రి. అయ్యా చంటి బిడ్డలు ఆయన అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు, వృద్ధులు అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు యేసయ్య. ఒకసారి ముట్టి స్వస్థపరచండి. అయ్యా యవనస్తులు దారి చెప్పుచున్నారు యేసయ్య తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, నీ మార్గంలో నడిపించండి యేసయ్య తండ్రి. దేవానికి వందనాలు, రాజానికి వందనాలు యేసయ్య. బారి పడిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి యేసయ్య తండ్రి. అయ్యా ఈ జిల్లాని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి, ప్రపంచ దేశాలన్నింటినీ స్వాధీనంలోకి తీసుకోండి యేసయ్య తండ్రి. సహాయం చేసి నడిపించండి. ఈ చిన్ని ప్రార్థనని పాదసన్ని చేర్చుకోమని, ప్రార్థన ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసు నామములో బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా. నిన్ను లేక నేను బ్రతకలేనయ్యా, నిన్ను లేక నేను బ్రతకలేనయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా. కన్నుల్లో కన్నీళ్ళు మూడుగట్టినా, కన్నవారే కాదని చిదరించినా. కన్నుల్లో కన్నీళ్ళు మూడుగట్టినా, కన్నవారు కాదని చిదరించినా. కాలు చీకటులే నన్ను కమ్మినా, కఠినము నెత్తలో నన్ను కొట్టినా. కాలు చీకటులే నన్ను కమ్మినా, కఠినము నెత్తలో నన్ను కొట్టినా. కఠినము నెత్తలో నన్ను కొట్టినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా. స్తోత్రంతోనైనా గొప్ప దేవ, సర్వోత్కారి, సర్వసృష్టికర్త, సర్వవృక్షుడు మీకే వేదనలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం తన్నాను. మమ్మల్ని ఇంతకాలం ఖర్చు కావాలని మీకే వేదనలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం తన్నాను. నేను అడిగితేనైనా ఎంతమంది అయినా ఈరోజు చూడనైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారనైనా వారిలో మేము కావాలనైనా మీరే మమ్మల్ని నేను రక్షించినైనా మాకు ఈరోజు అంటే దయచేసేదనైనా. అందుబట్టి మీకే వేదనలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం తన్నాను. అడిగితేనైనా సీఎం ప్రార్థన మందిరం సంఘస్థులందరినీ జ్ఞాపకం చేసుకుని తిన్నాను. నేను ఎవరికి అవసరం ఆశించినైనా మీ చిత్తమైతే అవసరత మీరే తీర్చివేయండి తండ్రినైనా. అడిగితే నన్ను ఎంతుందంటే ఎంతమంది అయితే నన్ను అనారోగ్యంతో ఉన్నారైనా అనారోగ్యం కూడా నేను ముట్టి స్వస్థపరిచినైనా వాళ్ళు కూడా నేను స్వస్థపడే విధంగా మీరే సాయం చేయండి తండ్రినైనా. నేను అలాగే తండ్రినైనా 10th class ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రినైనా వాళ్ళు కూడా నేను బాగా చదువుకునే జ్ఞానం దయచేయండి తండ్రినైనా. నేను అలాగే తండ్రినైనా నేను కరోనా వైరస్ అనేది ఉన్నానైనా మీరే తీసివేయండి తండ్రినైనా. ఆ వైరస్తో నేను బాధపడుతున్న వాళ్ళు కూడా మీరే ముట్టి స్వస్థపరచండి తండ్రినైనా. నేను అలాగే తండ్రినైనా వృద్ధులు కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రినైనా వాళ్ళకు నేను ఆరోగ్యం దయచేయండి తండ్రినైనా.
నన్ను భాషని జ్ఞాపకం చేసుకుంటాను. నన్ను వాడుకున్నాను పరిచయకున్నాను ఎక్కడికి వెళ్ళి వచ్చిన మీరు కాపుతూ ఉంచుతాను. అయితే నన్ను ప్రిస్కులకి బాగా జ్ఞాపకం చేసుకుంటాను. నేను ప్రిస్కులకు కూడా ఆరోగ్యం తెచ్చేస్తాను. బాగా రాకుండా డ్యూటీకి వెళ్ళి వచ్చిన మీరు కాపుతూ ఉంచుతాను. నేను అయితే నేను ఇంకా ఎవరికైతే నన్ను అవసరాలను మీరే తీర్చివేంటాను. ఇచ్చిన ప్రార్థన మీ పాసం చేసుకుని పరిశుద్ధంలో అడుగుతున్నాను తండ్రి. ఆమె జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలనియు నాలో నిరసింపజేయుమయా. శరీర క్రియలనియు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వరకు ప్రార్థనలోను పాటల్లోను ఏకీపించిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే దేవుని యొక్క వాక్య సందేశంలోకి వెళ్ళబోయే ముందు ఈ దినము ఆదివారం ఏర్పాటు చేయబడిన కీర్తన గ్రంథంలో నుంచి 68వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాయి. కీర్తనలో 62 అధ్యాయం ధ్యానం చేసుకున్నాం. దేవుడు లేచును కాక, ఆయన శత్రువులు చెదిరిపోదు కాక, ఆయన ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు కాక. పొగ చెదరగొట్టినట్లు నీవు వారు చెదరగొట్టు, అగ్నికి మైనము కరిగినట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురు కాక. నీతిమంతులు సంతోషించుదురు కాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు కాక. వారు మహదానము పొందుదురు కాక. దేవుని గురించి పాడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనం ఎక్కి అరణ్యములో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజమార్గం చేయుడు. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడు. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయ్య ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధింపజేయుడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమును నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రమాణం చేసినప్పుడు భూమి వణికెను. దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యం మీద నీ వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలుగజేసింది. ప్రభువు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయేదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యన మీరు పండుకొనగా గుబ్బల రెక్కలు వెండితో కప్పబడినట్టుది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడి ఉన్నది. సర్వశక్తుడు అక్కడ రాజులకు చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లు ఆయన. బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరెలా వరస చూచున్నారు?
యెహోవా నిత్యము అందులో నివసించును. దేవుని రథములు సహస్రములు, సహస్రములు ప్రభు వాడితో ఉన్నాడు. సేనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారం భరించున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడే ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలో పగలగొట్టును. మానక దోషములు చేయవారి వెంట్రుకల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభువు సెలవిచ్చిదేమనగా, నేను భాషలో నుండి వారిని రప్పించదును, అగాధ సముద్రంలో నుండి వారిని రప్పించదును. వారి రక్తములో నీవు నీ పాదం ఉంచుదువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుగవ భాగమవుదురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలములకు పోవు. నా రాజుకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకలు తంబుర వాయించుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచి, తంతి వాయిద్యములు వాయించువారు వెనుక వచ్చారు. సమాజంలో దేవుని స్తుతించి, ఇశ్రాయేలు నుండి ఉద్భవించినలారా ప్రభువును స్తుతించి. కనిష్ఠుడకు బెన్యామీను అను వారి ఏలిక అచ్చట ఉన్నది. యూదా అధిపతులు పరివారపరచట ఉన్నది. జబులును అధిపతులు, నాఫ్తాలి అధిపతులు ఉన్నారు. నీ దేవుడు నీకు బలం కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడ వంటి జనములలో లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటి గద్దింపును. కహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తుల్లో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తుతూ వచ్చెదరు. భూరాజ్యములారా, దేవుని గురించి పాడుడి, ప్రభువుని కీర్తించిడి. అనాదిగా ఉన్న ఆకాశ ఎక్కువాన్ని కీర్తించిడి. ఆయన తన స్వరము వినబడి చేయును. అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయమును ఆలపించుడి. మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నది. తన పరిశుద్ధ స్థలంలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే మన ప్రజలకు పరాక్రమములు అనుగ్రహించున్నాడు. దేవుడు స్తుతినందును గాక. చిన్నవాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. వర్తమానంలోకి వెళ్ళబోయే ముందు ఒక ప్రత్యేకమైన పాట విన్న తర్వాత వర్తమానంలోకి వెళ్దామి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. స్వరమెత్తి పాడెదను నీ ప్రేమ యేసయ్యా, గలమెత్తి చాటెదను నీ కార్యములను. స్వరమెత్తి పాడెదను నీ ప్రేమ యేసయ్యా, గలమెత్తి చాటెదను నీ కార్యములను. స్వరమెత్తి పాడెదను కన్నీరే కలరే నా మీద పడినను, కనికరించిన నా యేసయ్యా. కన్నీరే కలరే నా మీద పడినను, కనికరించిన నా యేసయ్యా. కరుణను చూపి నన్నాదుకున్నావు, కరుణను చూపి నన్నాదుకున్నావు. నీ ప్రేమతోనే నా యేసయ్యా, నీ ప్రేమతోనే నా యేసయ్యా. నీవే స్వరమెత్తి పాడెదను నీ ప్రేమ యేసయ్యా, గలమెత్తి చాటెదను నీ కార్యములను. స్వరమెత్తి పాడెదను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కీర్తన 68వ అధ్యాయంలోని 32
68 verses 32. కీర్తన 68:32. భూరాజ్యములారా దేవుని గురించి పాడుడి, ప్రభువును కీర్తించుడి. భూరాజ్యములారా దేవుని గురించి పాడుడి, ప్రభువును కీర్తించుడి. దేవుని సహాయార్థమే ప్రార్థన చేస్తున్నాయి. మహాగండ మహోన్నతుడ పరిశుద్ధులైన దేవా, మీ పవిత్రమైన బంగారు వాసనకి మరొకసారి మీ ప్రియుడితో కలిసి ఆయా ప్రాంతం నుండి వారు, ఈ ప్రాంతం నుండి మేము ఏకీవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభా, ఆత్మస్వరూపమైన దేవుని ఆత్మతో సత్యంతో స్తుతించడానికి, ఆరాధించడానికి మా యొక్క హృదయాన్ని సిద్ధపాటు దయచేయండి. మీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి సిద్ధపాటు దయచేసి ఆత్మతోనూ సత్యంతోనూ స్తుతించడానికి కృపనిచ్చి నడిపించి మీరే మహిమ పొందమని, నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకు వెనగలిగి చెవులు గ్రహించగల హృదయం దయచేసినందుకు మీకు వందనాలు చేయించుకుంటూ యేసు క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ఆరాధించి గణపరిచి కృతజ్ఞపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాము పరలోక తండ్రి. ఆమేన్. 32 చూసినట్లయితే భూరాజ్యం ద్వారా దేవుని గురించి పాడుని, ప్రభువును కీర్తించడి. ఎందుకు భూరాజ్యం ద్వారా మీరందరూ కలిసి దేవుని గురించి పాడండి, ప్రభువును కీర్తించండి అంటున్నారంటే, ఈ దేవుడైన యెహోవా ఈ సర్వలోకానికి రాజు ఉన్నాడని సంగతి మనకు తెలిసిందే. జకరియా గ్రంథం 14:19 మనం గమనించినట్లయితే, జకరియా చాప్టర్ 14:9, యెహోవా సర్వలోకములకు రాజయ్యుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఒక దినం రాబోతుంది, ఆ దినం వచ్చే దినాల్లో మనకు తెలిసే ఉన్నది. ఏంటని చూసినట్లయితే, యెహోవా దేవుడు మాత్రమే దేవుడిగా ఉండే దినమని, ఆయన సర్వలోకానికి రాజు ఉండే దినము. కాబట్టి ఆ దినం గురించి జకరియా గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ముందుగానే రాయించున్నారు. కాబట్టి మనం గమనించినట్లయితే ఆయన రాజు, సర్వలోకానికి రాజు. అందుకే ఆయన భూరాజ్యం అనేది కూడా, భూరాజ్యంలో ఉన్న నివాసులందరూ కూడా ఆయన స్తుతించాలి, ఆయన పాడాలి, ఆయన ప్రభువుని కీర్తించాలని లేఖన భాగం చెప్తుంది. అయితే దేవుని స్తుతిస్తే మనకి ఏంటి ప్రయోజనం? దేవుని ఆరాధిస్తే మనకి ఏం ప్రయోజనం? దేవుని మాట విధేయత పొందుకుంటే మనకి ఏంటి ప్రయోజనం? దేవుడు రాజు అయినాడు కనుక, ఆయనకి సర్వాధికారం రాజ్యం అనేది ఉన్నది కనుక, ఆయన ఎవరికి ఇవ్వాలని అనుగ్రహించాడో వారికి ఇస్తానో లేఖన భాగం చెప్తుంది. కాబట్టి మనందరూ కూడా ఎదురు చూస్తుంది పరలోక రాజ్యం కొరకు. ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే ఆయన దగ్గర మనం విధేయులమై ఉన్నప్పుడు మాత్రమే ఆ రాజ్యాన్ని పొందుకోగలం. ఒకవేళ ఆ రాజ్యం పొందుకోవాలన్నా, రాజ్యం పోగొట్టుకోవాలన్నా సర్వాధికారం ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి దానియేలు గ్రంథం 4:15 డానియల్ చాప్టర్ 4:17, దానియేలు గ్రంథం 4:15 చూసినట్లయితే, ఈ ఆజ్ఞకు జాగూరులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధత ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయింది, తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించినో వారికి అనుగ్రహించిననియు, ఆయా రాజ్యముల పైన అత్యల్పమైన మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఈనాడు జరుగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అత్యల్పమైన వారికి దేవుని యొక్క రాజ్యాన్ని ఇచ్చే దేవుడు. ఆయన రాజ్యాలపై అధికారం ఉన్న దేవుడు కనుక ఆయన ఎవరికైతే రాజ్యం ఇవ్వాలనుకుంటాడో వారికి రాజ్యం ఇచ్చే దేవుడు. ఎవరికైతే రాజ్యం ఇవ్వకూడదు అనుకుంటాడో వారి దగ్గర రాజ్యాన్ని తీసివేసే దేవుడు. ఎవరైతే తనకి విధేయత కలిగి ఉంటారో, తన మాట చొప్పున చేస్తారో, తన ఆజ్ఞ చొప్పున నడుచుకుంటారో వారికి ఆ విధేయతను బట్టి దేవుడు రాజ్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అనేక పర్యాలు చూస్తూ ఉంటాం. చూసినట్లయితే ఇక్కడ ఎవరికి ఇష్టం ఉందో వారికి ఇచ్చే దేవుడు. అంటే ఎవరికి ఇస్తాడు? మహోన్నతుడికి దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించినో వారికి అనుగ్రహించును. ఆయన ఎవరికి అనుగ్రహింప నిశ్చయించినో వారికి అనుగ్రహిస్తాడు. ఎవరి దగ్గర నుండి రాజ్యం తీసేదంటే వారి దగ్గర తీసేస్తాడు. కారణం ఏంటంటే ఆయనకి ఎవరైతే ఆజ్ఞకు లోబడి విధేయులు అవుతారో వారికి దేవుడు రాజ్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ సౌలు ఏ విధంగా తన రాజ్యాన్ని పొందుకోగలిగాడంటే, సౌలు అత్యల్పమైన పరిస్థితిలో ఉన్నప్పుడే దేవుడు సౌలుకి రాజ్యాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. చూసినట్లయితే చూడండి, 1 సమూయేలు గ్రంథం 15:17 1 సమూయేలు చాప్టర్ 15:17. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు రాజుగా నియమించెను, అభిషేకించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అల్పుడుగా ఉన్నాడు. సౌలు ఎంత అల్పుడుగా ఉన్నాడంటే
చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గాతబాములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకుని పోయి గాతాబాములను వెతుకమని చెప్పిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా గాతాబాముని వెతుక్కుంటూ వెళ్తున్న సౌలుకి దేవుడు ఆ యొక్క ప్రవక్త అయిన సమూయేలు ద్వారా రాజ్యాన్ని అభిషేకించి ఇశ్రాయేలుకి అధిపతిగా నియమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే అధిపతిగా ఉన్న సౌలు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించాడు. ఆ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆయన అవిధేయుడైపోయాడు. అందువల్ల ఆ రాజుగా చేసిన దేవుడే రాజ్యాన్ని సౌలుని తీసివేసినట్లుగా మనం లేఖన భాగంలో చూడొచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 15 అధ్యాయం 22వ వచనం. ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 15:21. అయితే గిల్గాలులో ఈ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు సప్పితమునకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చినని సమూయేలుతో చెప్పాను. దేవుడు చెప్పాడు, ఒక్కటి కూడా ఉంచొద్దు, ఎందుకంటే ఆ యొక్క వాటిని అన్నింటిలో కూడా శపించారు. అవి శపితమైనవి కనుక ఎవరు కూడా బ్రతకడానికి వీలు లేదు, ఏ జీవి కూడా బ్రతకడానికి వీలు లేదని దేవుడు చెప్పి ఆజ్ఞించి పంపిస్తే సౌలు ఏం చేశాడంటే అందులో శ్రేష్టమైనవని దేవుడి కొరకు ప్రత్యేకించబడి బలి అర్పించడానికని ఆ యొక్క సౌలు అవిధేయుడయ్యి దేవుని మాట ధిక్కరించి కొన్ని వాటిని తీసుకుని వచ్చినట్టుగా చూస్తున్నాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహనబలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించిన ఆలోచింపు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటయు పొట్టేళ్లను అర్పించుట కంటే మాట వింటేను శ్రేష్టం కాదా? అయితే తిరుగుబాటు చేయటం సోది చెప్పుటయు పాపముతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించిన కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. ఎప్పుడైతే సౌలు ఆ విధంగా దేవుని మాటను నోబడకుండా అవిధేయుడైపోయాడో దేవుని యొక్క రాజ్యమును కూడా ఆయన దగ్గర నుండి తీసివేయబడింది. కారణము అవిధేయుడిని దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. ఎవరైతే విధేయులు ఉంటారో ఆ విధేయులైన వారికి దేవుడు తన రాజ్యాన్ని ఇచ్చే దేవుడు, రాజుగా చేసే దేవుడు. ఎంత అల్పమైన పరిస్థితి ఉన్నప్పటికీ అదేవిధంగా సౌలు విసర్జించి మనకందరికీ తెలిసిన విషయమే, దావీదును గొర్రెలు కాసుకుంటా దావీదును తీసుకొచ్చి రాజుగా పట్టాభిషేకం చేసినట్లుగా మనము ఆ యొక్క లేఖన భాగాలు చూసినట్లయితే తెలుస్తుంది. అయితే సౌలు నుండి రాజ్యం ఉండకుండా విసర్జించిన కారణము దేవుని మాటకు అవిధేయత చూపించడమే. ఎప్పుడైతే సౌలు దేవుని మాటకి అవిధేయత చూపించాడో తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అదేవిధంగా దేవుని మాటకు విధేయత చూపిస్తే ఏం పొందుకుంటాం చూసినట్లయితే అపోస్తల కార్యం 20వ అధ్యాయం 19వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 26:19. అక్కడ చూసినట్లయితే పౌలుకి దేవుడు పరలోక రాజ్యాన్ని ఎందుకు ఇచ్చాడని మనం చూడొచ్చు. అక్కడ సౌలుకి ఇహలోక రాజ్యాన్ని తీసివేశాడు. అయితే పౌలు విధేయత పొందుతాడు కనుక దేవుడు పౌలుకి పరలోక రాజ్యాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆదర్శముకు నేను అవిధేయుడును కాక, దేవునికి నామక భయంకరలు కాక. సౌలు పరిస్థితి ఎలా ఉందంటే, సౌలు దేవుని బిడ్డలందరినీ హింసిస్తున్నాడు, బాధిస్తున్నాడు, వాళ్ళని ఈడ్చుతున్నాడు, చెరసాలలో వేస్తున్నాడు. ఆ విధంగా ఉన్న పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు దర్శించారు. ఆ దర్శనం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాటకి పౌలు ఏం చేశాడంటే విధేయుడయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అక్కడ చెప్తున్నాడు, అగ్రిప్ప రాజుకి చెప్పిన సాక్ష్యంలో ఆకాశం నుండి కలిగిన దర్శనం నేను అవిధేయుడు కాక, అవిధేయుడు కాకుండా ఏం చేశాడంటే దేవుని సాధనంగా వాడబడ్డానికి దేవుడు ఎక్కడైతే పిలుచుకున్నాడో ఆ సాధనంగా వాడబడ్డానికి ఇష్టపడ్డాడు. అందువల్ల దేవుడు పరలోక రాజ్యంలోని ఆ యొక్క పాలు పంచుకునేటట్లు అపోస్తలుడైన పౌలుకి దేవుడు సాయం చేశాడు. అపోస్తల కార్యం 9:15 వచనం, యాక్ట్స్ చాప్టర్ 9:15. అపోస్తల కార్యం 9:15 వచనం. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమైనాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించాడో దేవుడు గొప్ప సాధనంగా ఆయన వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే ఆయన వెళ్ళినట్లు ఎప్పుడైతే ఆ అపోస్తలుడైన పౌలుకి దేవుడు దర్శనాన్ని
ఇచ్చినాడో ఆ దర్శనాన్ని పొందుకున్న వెంటనే అతను సమాజ మందిరంలోని యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తూ, యేసే దేవుని యొక్క రాజ్య వాసుడని, యేసు రాజ్యంలోనికి మనందరం వాసం అవ్వాలని, యేసే మార్గమని, సత్యమని, జీవమని ప్రకటిస్తూ దేవుని గురించి అనేక నిందలు, అవమానాలు పెట్టడం మనం చూస్తున్నాం. అయితే అపొస్తలుల కార్యం 9:20 చూసినట్లయితే యాక్ట్స్ చాప్టర్ 9:10 వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటకి సౌలు విధేయుడయ్యాడో వెంటనే దేవుడు పౌలుగా మార్చి అతన్ని గొప్ప అపోస్తలుడిగా మార్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతే మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు తను చనిపోయేంత వరకు, తను మరణించేంత వరకు, తనకు మరణశిక్ష పడేంత వరకు కూడా ఆయన వెనుదిరగలేదు, అవిధేయుడు అవ్వలేదు, దేవుని విధేయత చూపుతూనే వచ్చాడు. అటువంటి ఎన్నో పోరాటాలు పోరాడాడు, ఎన్నో విజయాలు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక 2 తిమోతికి రాసిన పత్రిక 4:7 చూసినట్లయితే 2 తిమోతి చాప్టర్ 4:7 మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడగొట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం వచ్చబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన పరీక్షించు వారికి అందరికీ అనుగ్రహించిందో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కిరీటం అనేది పొందుకుంటారు. ఎవరు పొందుకుంటారు? కిరీటం అనేది ఎవరు ఉంటుంది? రాజులు ఉంటుంది. ఆ విధంగా దేవుడు తన రాజ్యాన్ని వాసం చేసి ఆయన కిరీటాన్ని సిద్ధపరిచినట్టు మనం చూస్తున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:11 చెప్పబడుతుంది. కొలస్సీయులు చాప్టర్ 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేసిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు, అంధకార సంబంధమైన పనులు చేసేవాడిని, అపవిత్రమైన పనులు చేసేవాడిని, దేవునికి ఇష్టంగా లేనప్పుడు, అవిధేయుడిగా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను నా యొక్క మనసు మారింది. అంధకార సంబంధాన్ని విడిచిపెట్టి నేను దేవుని యొక్క రాజ్యవాసులు అవడానికి దేవుడు నన్ను ఆ విధంగా చేశాడు. కాబట్టి నాకు ఇప్పుడు ఏమి సిద్ధంగా ఉందంటే, నాకు పరలోక రాజ్యంలోని నివాసం సిద్ధంగా ఉంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు. కారణము, పౌలుకు పరలోక రాజ్య నివాసం చేయడానికి కారణము దేవుని మాటకు విధేయత చూపించడమే. దేవుని మాటకు ఎప్పుడైతే విధేయత చూపించాడో దేవుడు పౌలు జీవితంలోని గొప్ప కార్యం ఏంటంటే పరలోక రాజ్యంలోని ఆయనకి స్థానాన్ని ఇచ్చినాడు, పరలోక రాజ్యానికి వాసులుగా చేస్తున్నాడు. అదేవిధంగా మనం కూడా ఒకనొక దినంలో ఆ పరిస్థితుల్లో గుండా వచ్చిన వారమే, అంధకార సంబంధంలోనూ చీకట్లోనూ ఉన్నవారమే, అవివేకంగా ఉన్నవారమే, అవిధేయులుగా ఉన్నవారమే. అయితే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనందరినీ కూడా ఆయన ఎన్నుకొని మనకు కూడా రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కనుక మనందరూ కూడా ఆయన రాజ్యవాసులుగా అయ్యాం. తీతుకు రాసిన పత్రిక 3:3 టైటస్ చాప్టర్ 3:3 తీతుకు రాసిన పత్రిక 3:3 ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారము నానా విధమైన దురాశకులు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయలను కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకుంటూ ఉంటుంది. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవీయ నాయకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించేట ద్వారాను మన రక్షించను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా రక్షింపబడ్డాం, మనకు కూడా పరలోక రాజ్యంలోని ఆ యొక్క రాజ్యంలోని వాసనం అయ్యాం. ఆ వాసనకు అయ్యి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనము ఏ యొక్క రక్తం ద్వారా రక్షింపబడ్డామో, యేసు రక్తం ద్వారా మనం యేసు నామం ద్వారా రక్షింపబడ్డామో ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువు రాజ్యవాసులకు మనం ఉండాలంటే మనము ఇంకా వ్యర్థమైన వాటిలో ఇంకా వెనక్కి వెళ్ళే వారుగా ఉండకూడదు. మనం మోసపుచ్చుకొని తిరిగి వెనక్కి జారిపోయిన వారుగా ఉండకూడదు. ఎప్పుడైతే అవిధేయులుగా ఉండకూడదు. ఎప్పుడైతే అవిధేయులుగా ఉంటామో మన కొరకు రాజ్యము ఉండదు, కానీ మనం వెలుపుల వారుగా, రాజ్యము వెలుపుల వారుగా ఉంటాం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:6 చెప్పబడుతుంది. ఎఫెసీయులు చాప్టర్ 5:6 వ్యర్థమైన మాటల వల్ల ఎవరును మిమ్మల్ని మోసపరచనీయుడి, ఇట్టి క్రియల వల్ల దేవుని ఉగ్రత అవిధేయమైన వారికి వచ్చును. ఇంకా మేము అవిధేయంగా ఉంటాము అంటే వారి మీద దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉన్నది. కాబట్టి వ్యర్థమైన వాటి వల్ల ఎవరు మోసపుచ్చుకోకుండా దేవుని ఉగ్రత పాలవకుండా మనం విధేయులై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా విధేయులైతే దేవుడు మనల్ని, మన పరిస్థితిని మార్చే దేవుడు, ఆయన రాజ్యవాసులుగా చేసే దేవుడు.
అందుకే ఇంకా విధేయత పొందకపోతే రోమిలకు రాసిన పత్రిక 10:21 రోమన్స్ చాప్టర్ 10:21 రోమిలకు రాసిన పత్రిక 10:21 ఇశ్రాయేలీయుల విషయమైతే అవినీతి ఎదురాడే ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచినని చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఎదురాడి ఉన్నారో, ఎవరైతే అవిధేయంగా ఉన్నారో వారందరి కొరకును దేవుడు అంతా చేతులు చాచున్నాడు. వారు మనసు మార్చుకొని విధేయత పొందుకొని దేవుని దగ్గరకు వస్తారని, ఆ చీకటి క్రియల నుండి వెలుగులోకి వస్తారని, అంధకార శక్తుల నుండి వెలుగులోకి వస్తారని, బంధింపబడిన క్రియల నుండి ఏవైతే చెడు కార్యాలు ఉన్నాయో, ఏవైతే అవిధేయతలు ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి వస్తారని దేవుడు ఇష్టపడతాడు. వారినంట రాజులైన యాజక సమూహంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహములు, పరిశుద్ధ జనములు, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని యొక్క సొత్తైన ప్రజలమై ఉన్నాం కాబట్టి మనం రాజులైన యాజక సమూహంగా దేవుడు చేస్తున్నాడు. ఎవరైతే విధేయులు ఉన్నారో వారు ఆ యొక్క రాజ్య వారసై ఉన్నారని దేవుని యొక్క లేఖన బాగా చెప్తుంది. అవిధేయుడైన సౌలు వలె కాకుండా విధేయుడైన పౌలు వలె మనం ఎప్పుడైతే దేవునికి విధేయత చూపుతామో దేవుడు మనల్ని కూడా ఆ రాజ్య వారసగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు కాల్చిన రక్తము, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పడిన శ్రమ, బాధ, వేదన, తిరుగుదల తిరిగి ఏ రాజ్యం నుండి అయితే మనము వెడలగొట్టబడ్డామో ఆ రాజ్యంలోకి మనము తగినతో కూడా నివాసం చేయాలని, ఆ రాజ్యంలో యుగయుగములు ఆయన దేవుడిగా ఉండి మనం ఆయన ప్రజగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన రాజ్యంలోని ఆయన రాజుగా యుగయుగంలో మనం పరిపాలించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన రాజ్యవాసంగా మనకు కావాలంటే, రాజులైన యాజక సమూహంగా మనం ఉండాలంటే ఆయన విధేయత చూపించిన వారిగా ఉండాలని దేవుడి లేఖ మాకు చెప్తుంది. అయితే విధేయులైన చూసినట్లయితే విధేయులైన వారికి ఏంటి పొందుకుంటారు అని చూసినట్లయితే చూడండి, 1-2-3 అంశాలు మనం చూద్దాం. అపోస్తల కార్యం 5:32 Acts chapter 5:32 అపోస్తల కార్యములు 5:32 మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతిలో సాక్ష్యమై ఉన్నామని చెప్పి, ఎవరైతే విధేయులై ఉంటారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడని లేఖన బాగా చెప్తుంది. ఎవరైతే విధేయులై ఉంటారో వారికి దేవుడు పరిశుద్ధాత్మ పొందుకుంటాం. ఆ పరిశుద్ధాత్మడు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. ఉచ్చరితో సఖ్యం కానీ ఊరులతో మంత్రమైన మొరపెడతాడని లేఖన భాగాల్లో అనేక పర్యాలు మనం ధ్యానం చేస్తున్నాం. రెండవగా చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 1:6 రోమన్స్ చాప్టర్ 1:6 రోమిలకు రాసిన పత్రిక 1:6 ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసములకు విధేయులున్నట్టు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వము పొందితిమి. ఎవరైతే విధేయులు అవుతారో వారికి దేవుడు ఇచ్చేది ఏంటంటే ఆయన కృపనిస్తాడని దేవుని లేఖన బాగా చెప్తుంది. అపొస్తలుడైన పౌలు కూడా దేవుడు చెప్పాడు, ఆ ముళ్ళు తీసివేయమన్నప్పుడు నేను ముళ్ళుని తీయను కానీ నా కృప నీకు ఉంటుందని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప మనకి అపరిమితంగా ఉంటుందని దేవుని లేఖన భాగాలు చెప్తున్నా. కాబట్టి ఆయన కృప మనకు కావాలి. ఆ కృపను మనం పొందుకోవాలంటే ఆయన మనము విధేయులై ఉండాలని లేఖన భాగం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 5:19 రోమన్స్ చాప్టర్ 5:19 ఏదైనా ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలా చేయబడిరో అలాగే ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకందరూ తెలిసిన లేఖన భాగమే. ఒక మనుషుడైతే ఆదాము ద్వారా ఏ విధంగా అయితే మనము ఆదాము అవిధేయత వల్ల పాపులు అయిపోయామో, మన రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తనకు తాను తండ్రికి అర్పించుకొని విధేయత చూపించి ఆయన అంగీకరింపబడి మనం నీతిమంతులుగా చేసినట్టుగా లేఖన భాగాలను చూస్తున్నాం. కాబట్టి మనము విధేయులవ్వడం వల్ల మన పాపాలను క్షమించబడి నీతిమంతులుగా చేయబడతామని 3 అంశాలు చూసాం. మొదటగా చూసాం మనము విధేయులైన వారికి పరిశుద్ధాత్మని ఇస్తాడని, విధేయులైన వారికి రెండవది కృపనిస్తాడని, విధేయులైన వారికి నీతిమంతులుగా చేస్తాడని. అయితే విధేయులైన వారుగా మనం ఏం చేయాలి లోకంలో చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 1:22 1 Peter chapter 1:22 విధేయులైన వారు ఏం చేయాలి? 1:22 మీరు సత్యులకు విధేయులైన చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారైంది ఒకరినొకడు హృదయపూర్వకంగా వికటంగా ప్రేమించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మనస్సులను పవిత్రపరచుకోవాలి. విధేయులైన మనము, దేవుని చేత అంగీకరింపబడిన మనము, దేవుని రాజ్యవాసమైన మనము మన మనస్సును పవిత్రపరచుకొని ఒకరి ఒకరు వికటంగా ప్రేమ కలిగి ఉండాలని లేఖన మనం చెప్తుంది. రెండవదిగా చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:16 1 Corinthians chapter
16 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16 కాబట్టి సహోదరులారా, అట్టి వారికి నీ పనిలో సహాయం చేయించు ప్రయాసపడుచు ఉండు, వారికి అందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొచ్చున్నాను. దేవుని పనిలో దేవుని కొరకు ఎవరైతే పని చేస్తున్నారో, దేవుని పని కొరకు ఎవరైతే ప్రయాసపడుతున్నారో, దేవుని నిమిత్తము దేవుని స్వార్థ నిమిత్తం ఎవరైతే కష్టపడుతున్నారో వారందరికీ కూడా మనం విధేయతనే ఉండాలని దేవుని లేఖనం చెప్తుంది. ఆ విధంగా విధేయతై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్రయించే దేవుడు, దీవించే దేవుడు. మూడవది చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:5 దాసులారా, యథార్థమైన హృదయం గలవారే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమే మీ యజమానులైన వారికి విధేయుడి. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన విధేయత చూపించాలని మనం చూస్తున్నాం. ప్రభుత్వానికి విధేయత చూపించాడు, తీర్పు తీర్చిన వారికి విధేయత చూపించాడు, తండ్రికి విధేయత చూపించాడు. కాబట్టి ఆయన అంగీకరింపబడి మనందరినీ కూడా ఆయన రాజ్య వారసుగా చేయగలిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మన శరీర విషయంలో యజమాని అయిన వారు కూడా మనము విధేయత చూపించవలసిన వారుగా ఉన్నాం. మొట్టమొదటి చూస్తాం ఎవరికి విధేయత ఉండాలని, మనసును పవిత్రపరుచుకున్నారో వారందరికీ ఒకరికొకరు విధేయత కలిగి ఉండాలని. రెండవది చూస్తాం మనము ఎవరికి విధేయత కలిగి ఉండాలని చూసినట్లయితే దేవుని పనిలో ప్రయాసపడుతూ దేవుని పనికి సువార్తలో ఎవరైతే ప్రయాసపడుతూ ఉన్నారో వారందరూ కూడా మనము విధేయులై ఉండాలని దేవుని పనిలో నిమిత్తం ఉన్న వారికి. మూడవది చూస్తాము మన శరీర విషయంలో కూడా యజమాని అయిన వారు కూడా మనం విధేయులై ఉండాలని లేఖనం చెప్తుంది. ఆ విధంగా యేసుక్రీస్తు విధేయత చూపి తాను తగ్గించుకున్నాడు కనుక ఈ దినాన్ని మనందరూ కూడా నీతిమంతులుగయ్యాం. ఆయన లోకంలో ఆయన పొందిన శ్రమల చేత ఆయన విధేయత పొందుకున్నాడని లేఖనాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, కృంగిదలు వచ్చినప్పుడు మనకంటే ముందుగానే ఆయన యేసుక్రీస్తు ఒక మాదిరిని ఇచ్చిన్నారు. ఆ మాదిరిని మనం చూస్తున్నట్లయితే ఆయన విధేయుడై తండ్రి చేత అంగీకరింపబడినట్లు మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8 ఫిలిపియన్స్ 2:8 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8 మరియు ఆయన ఆ కాలమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణం వచ్చినప్పటికీ కూడా ఆయన ఎంతగా విధేయత చూపించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:11 కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన ఎంతగానో హెచ్చించాడు. ఆ విధంగా ఆయన రాజ్యానికి ఆయన్ని రాజుగా ఎన్నుకున్న ఆయన రాజ్యాల్లో మనం వారసుగా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:11 చూసినట్లయితే ఫిలిపియన్స్ 2:7 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:11 ప్రతివాను నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పైనామంగా ఆయన అనుగ్రహించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు విధేయత చూపించి తాను తగ్గించుకున్నారో దేవుడు తనని ఎంతగానో హెచ్చించాడు. ఎందుకంటే ఆయన ఆ విధేయత మన కొరకు చూపించి తను హెచ్చింపబడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మనము విధేయులై ఉండాలని, దేవుని యొక్క రాజ్యవాసం అయి ఉండాలని, పరలోక రాజ్యంలో ప్రవేశించే వారు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా విధేయత చూపించి దేవుని రాజ్యంలో వాసం అవ్వాలి. అయితే దేవుని రాజ్యంలో వాసం అవ్వాలంటే మనము ఏ విధంగా వాసం అవుతాం? ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోక ముందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు హెచ్చరించారు. ఎవరైతే ప్రభు అని పిలుస్తారో వారు కాదు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు, తండ్రి చిత్తం ప్రకారం చేసేవారు, తండ్రి మాటను ఆలోచించి విధేయత చూపించిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ఆయన మత్తయి సువార్త 7:21 లేఖనాల్లో చెప్పినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా మనము రక్షకుడైన యేసుక్రీస్తు నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆయన రాజ్యంలో వారసు కావాలంటే మనము కూడా విధేయత చూపించిన వారికి ఉండాలి. అవిధేయుడమైనట్లయితే సౌలు దగ్గర నుండి ఏ విధంగా అయితే సౌలు అవిధేయుడి దేవుని చిత్త ప్రకారం చేయకుండా దేవుని ఆజ్ఞకి అవిధేయుడయ్యాడో అప్పుడు సౌలు దగ్గర నుంచి దేవుని యొక్క రాజ్యం తీసివేయబడిందని మనం గమనించున్నాం. అదేవిధంగా అవిధేయుడైన పౌలు ఎప్పుడైతే దేవుని మాటని విన్నాడో, ఆయన ఆజ్ఞ అంగీకరించి ఆయన మాటకు విధేయత చూపించాడో పరలోక రాజ్యంలోనే రాజ్యం స్వతంత్రించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనకు కూడా దేవుని రాజ్యాన్ని పొందుకోవాలంటే, మనము కూడా ఆయన రాజ్యవాసం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా తండ్రి చిత్త ప్రకారం మనము విధేయులై తండ్రి చిత్తాన్ని జరిగించినప్పుడు మాత్రమే ఆయన పరలోక రాజ్యాన్ని మనము ప్రవేశించగలము, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. 2 పేతురు రాసిన పత్రిక 1:11 2 Peter chapter 1:7 2 పేతురు రాసిన పత్రిక 1:11 అలాగనే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఏ విధంగా
తండ్రి చిత్త ప్రకారం మనం చేసినప్పుడు, ఆయన విధేయత చూపినప్పుడు మాత్రమే నిత్య రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఎందుకంటే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన పరిపాలన తరతరాల ఉండే పరిపాలన. అందుకే కీర్తనకారుడు 45 కీర్తన 13లో రాస్తాడు, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్యపాలన తరతరములు నిలిచినది. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యమైన ఉంది. ఆ శాశ్వత రాజ్యంలో మనం కూడా శాశ్వతంగా ఆయనతో నివసించాలంటే మనము తండ్రికి విధేయతలై ఉండాలి. ఎందుకంటే ఆయన రాజు, సకల యుగాల్లో రాజు ఏంటి, అక్షయుడు అదృశ్యుడు అతిథి దేవుడు ఆయన కనుక ఆయన రాజ్యంలో మనము యుగయుగంలో ఆయనతో పాటు నివసించాలి. ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే ఆయన ఆజ్ఞలకు మనము విధేయత చూపించి, ఎప్పుడైతే మనము విశ్వసించి ఆయన యొక్క రక్షణ పొందుతున్న మనము ఆయన కొరకు ఎదురు చూసేవారు ఉంటామో, అప్పుడు మన యొక్క విధేయతను బట్టి మనం ఆయన రాజ్యంలోని వారసులుగా అంగీకరింపబడతాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1:17 1 తిమోతి చాప్టర్ 1:17 సకల యుగములలో రాజయుడి అక్షయుడును అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన సకల యుగంలో రాజు ఉన్నాడు. ఆయన రాజ్యము ఎవరికి ఇష్టం ఉంది ఇవ్వాలంటే ఆయన ఇచ్చే దేవుడు, ఎవరి దగ్గర తీసివేయాలంటే ఆయన తీసే దేవుడు. ఆయన సామాన్యులకు కూడా ఆయన రాజ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి సామాన్యంగా ఉన్న సౌలు గార్ధబాబులు వెతుక్కుంటూ వెళ్తున్నాడు, తప్పిపోయినవాడు. అట్టి పరిస్థితిలో దేవుడు సౌలుని రాజుగా అధిపతిగా హెచ్చించాడు. అదేవిధంగా దావీదుని చూస్తున్నట్లయితే గొర్రెలు కాసుకుంటున్న దావీదుని దేవుడు హెచ్చించి దేవుని ఆ యొక్క రాజ్యానికి వారసుగా దేవుడు చేశాడు. అదేవిధంగా చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కూడా ఎప్పుడైతే తను తగ్గించుకున్నాడో పరలోక రాజ్య వారసులుగా స్వతంత్రించుకునే కృపను దయచేశాడు. మనం కూడా మనం తగ్గించుకొని ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నప్పుడు ఆయన రాజ్య వారసులు మనం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి తగ్గించుకున్న వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని లేఖన భాగాలు చెప్తాం. కనుక సకల యుగములకు రాజైన ఆయన శాశ్వత రాజ్యము, శాశ్వత పరిపాలన చేసే దేవుడు కనుక ఆ రాజ్యంలో మనం వారసులై ఉండాలని, పరలోక రాజ్యం స్వతంత్రించుకునే వాళ్ళని దేవుని యొక్క ఇష్టము. ఆయన ఎవరిని కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు. కనుకే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని తిరిగి తన రాజ్య వారసుగా చేయాలని మనందరి కొరకు బలి చేసి ఆయన్ని బలిగా అర్పించాడు. ఆయన విధేయత చూపించి మరణించిన కారణం చేతే మనందరూ కూడా ఆయన వారసులకు అయ్యాం, ఆయన రాజ్యవారసులకు అయ్యాం. రాజ్యంలో యాజకుల సమూహంగా మనం దేవుడు చేశాడు. యుగయుగములు ఆయనతో ఏలేవారుగా దేవుడు చేశాడు. ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న దేవుడిని ఆ విధంగా స్వతంత్రించుకునే అవకాశం ఇచ్చింది దేవుని స్తుతిద్దాం, కనపడతాం, మహింపడతాం. అందుకే కీర్తనకారుడు రాస్తాడు 68 కీర్తన 32 భూరాజ్యములారా దేవుని గురించి పాడేది ప్రభు కీర్తించుడి. భూరాజ్యములన్నీ కూడా దేవుని కీర్తించే విధంగా, పాడే విధంగా, ప్రభు కీర్తించే విధంగా దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన చేత ఎన్నుకున్న మనము ఆయన ఆజ్ఞకు లోబడి ఎప్పుడైతే ఆయన విశ్వసించామో, విధేయత చూపించామో, ఆయన రాజ్యవాసమేమో ఆయన యుగమును కూడా ఆయన రాజ్యంలో నివసించే వారిగా చేసిన దేవుడు. ఆయనతో మనం స్తుతించి ఆరాధించి నిత్యము ఆయనతో నివాసము చేసే మన దేవునికి అవకాశం ఇచ్చిన దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయన నామాన్ని మహింపద్దాం. ఆ విధంగా దేవుని స్తుతించి మనమందరం కూడా దేవుని మహింపరిచి ఆయన దీవెనలు ఆశలు పొందుకుందాం. కాబట్టి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే మనల్ని రాజుగా యాజక సమూహంగా చేసిన దేవాది దేవుని, ఆత్మస్వరూపైన దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయన నామాన్ని మహింపద్దాం. దయచేసి ఎవరైతే నిలబడగలరో వారందరూ కూడా నిలబడినట్లయితే మనం అందరం కలిసి ఆయా ప్రాంతం నుండి మీరు, ఈ ప్రాంతం నుండి మేము కలిసి ఏకీపించి దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని మహింపడతాం, ఆయన నామాన్ని కీర్తిద్దాం, కనపడతాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనందరం ఆత్మతో స్వచ్ఛంతో ఆరాధించుకుందాం. నీవుంటే నాకు చాలా యేసయ్య అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపడదాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట
Yeah.
పరిశుద్ధుల మీకు వందనాలు యేసయ్య, మీకు వందనాలు స్తోత్రం ప్రభువా. తండ్రి ఇంకో గొప్ప దేవుడు, అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు తండ్రి. ఈ వారం అంతట్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ప్రభా మీరు మా పట్ల జరిగించి ప్రభావ మీ చిత్తానికి ప్రభావ ఉండడానికి తండ్రి యేసయ్య మీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఎన్నో తండ్రి పరిస్థితులు ఎన్నో తండ్రి మీరు మారుస్తూ తండ్రి నీకు వందనాలు యేసయ్య. సజులు గుంచో తండ్రి నీకు వందనాలు పరిశుద్ధురా. మీకు అసాధ్యమైనది ఏమీ లేదని ప్రభా, సమస్తము సాధ్యమే అని ప్రభా మీరు నిరూపించుకున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రం ప్రభా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని ప్రభా మా కుటుంబాల్లో మీరు నిరూపించుకున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రం ప్రభా. యేసయ్య మీకు వందనాలు పరిశుద్ధాత్మ. ఏ స్థితికైనా చాలే దేవుడు, పరిస్థితులు మార్చే దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్య మీకు వందనాలు పరిశుద్ధాత్మ. సియోను ప్రార్థన కుటుంబాలు ప్రభా మీరు ఎంతగానో ఆస్వాదిస్తూ పోషించి ప్రభా మీకు వందనాలు జీవింపు చేస్తావు తండ్రి నీకు వందనాలు స్తోత్రం ప్రభా. తండ్రి మీకు వందనాలు. మంచి ఆరోగ్యంతో ఉన్నాటానికి కేవలం మీ కృప తండ్రి. ఈ శరీరాన్ని ఆనందించుకొని మా శరీరాన్ని స్వస్థించావు తండ్రి నీకు వందనాలు. మీకు నిలవలేదు కానీ ప్రభా మాకు మంచి గృహాలు ఇచ్చావు ప్రభా. మీకు వస్త్రమే లేదు కానీ మాకు మంచి వస్త్రాలు ఇచ్చావు తండ్రి నీకు వందనాలు స్తోత్రం ప్రభా. యేసయ్య మీకు వందనాలు పరిశుద్ధాత్మ. అంత గొప్ప దేవుడు తండ్రి నీకు వందనాలు. మీరు చూపించిన జాలి, ప్రేమ, కనికరాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇవన్నీ మేము పొందుకోవడానికి వారులు కాదు తండ్రి నీకు వందనాలు వేస్తే మిమ్మల్ని నమ్మాలన్న ఒక్క కారణంతో ప్రభా తండ్రి లోపల నుంచి మమ్మల్ని వేరుపరచు ప్రభా. మీ రక్తంతో కొనుక్కొని ప్రభా ఎటువంటి లోటు అనేది లేకుండా పోషిస్తూ ప్రభా మీకు వందనాలు జీవింపు చేస్తూ తండ్రి నీకు వందనాలు స్తోత్రం ప్రభా. యేసయ్య మీకు వందనాలు పరిశుద్ధాత్మ. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించడానికి తండ్రి మేము మా కుటుంబాలు ఏ పార్టీ తండ్రి నీకు వందనాలు స్తోత్రం ప్రభా. యేసయ్య మా జీవితాంతము స్తుతించినప్పటికీ ప్రభా అరుణ భారం అనేది తెచ్చలేము తండ్రి నీకు వందనాలు. రక్షణ పాత్రం చేతపుచ్చుకుని త్వరలో రానైన నా ప్రభు యేసు నామములో స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనలో ఏకీపించిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు ఎంతగానో సహాయ సహకారాన్ని అందించి మీ యొక్క సహకారం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా ఆన్లైన్లో జరగడానికి మీరు ప్రార్థన పూర్వకంగా పంపించిన పాత్ర బట్టి, అదేవిధంగా పంపించిన ప్రార్థన బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి లేచి నిలబడిన వారు లేచి నిలబడినట్లయితే మనందరూ కూడా ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆదివారం ఆరాధనని ముగించున్నాయి. ప్రార్థన చేస్తున్నాయి. మహాగండ మహోన్నతుల పరిశుద్ధులైన దేవా, మీ పవిత్రమైన బంగారు పాసందికి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ ప్రియమిడితో కలిసి కుటుంబంగా నేను కూడా ఏకీపించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇప్పుడు ఒక ప్రత్యేక రీతిలో ప్రభావ ఈ గుడికిని మీరు నడిపించారు, మీరు అధికత వహించారు, మీకు వందనాలు. విధేయత పొందుకొని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృపను దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభా కుటుంబాలతో వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నాం, ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అయినా మీ ప్రభా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ ఏకీపించి కలుసుకోవడానికి తీసిన కృపను బట్టి మీకు వందనాలు. ఇప్పుడు వరకు తండ్రి ఎవరైతే ఏకీపించారో వారందరినీ దీవించండి, ఆశించండి. ఇంకెవరైతే తండ్రి మాతో ఏకీపించలేకపోయారో విచిత్రమైతే వాళ్ళకి అవకాశం వారు దయచేయండి. ప్రతికూల పరిస్థితులు కూడా ప్రభావం విడిచిపెట్టకుండా మీరు కాచి కాపాడి రక్షిస్తున్నందుకు ప్రతి విషయంలో తండ్రి మీకు చేస్తున్న సహాయం బట్టి మీకు వందనాలు చేయించుకుంటున్నా. మా మధ్య ఐక్యత దయచేసి మేము స్తుతించిన ఆరాధించిన కృపను బట్టి దేవా మా యొక్క స్థుతులపై ఆశీర్వదించి మమ్మల్ని దీవించి ఆశించక వందనాలు చేయించుకుంటున్నా. దేవ ప్రతి కొన్న పరిస్థితులకు మా ప్రభా దేవ వీళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్న వారు ఉన్నారు, ఆయా ప్రాంతాల పొదుపాట్లకు వెళ్ళిన వారు ఉన్నారు, వ్యాపారాలకు వెళ్తున్న వారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి మీ భద్రత దయచేయండి. నిశ్చితమైతే తండ్రి త్వరలోనే తండ్రి ఈ యొక్క కరోనా వైరస్ తండ్రి తొలగిపోయి ప్రభావ మేము స్వతంత్రంగా నీ యొక్క సంగీతంలో నీ మందిరంలో కలిసి స్థుతించడానికి, ఆరాధించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి దేవా నీ నా పెట్టడానికి మేము సంతోషం ఆనందంతో తండ్రి నీ మందిరంలో గడపడానికి నడిపించండి. ఈ యొక్క కూడికి తండ్రి మాకు ఆశీర్వాదంగా మంచిదాన్ని వందనాలు చేయించుకుంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే సహకారంగా ఉన్నారో వారందరినీ కూడా బహుగా దీవించి ఆశించి మరియు ప్రతికూల పరిస్థితుల్లో కూడా తండ్రి దేవా ఎంత సహాయ సహకారం అందిస్తున్న ప్రభుత్వానికి, అధికారులకు సహాయ సహకారం అందిస్తున్న తండ్రి ప్రతి ఒక్క కార్మికులకు ఇచ్చి వారిని తండ్రి ఆశీర్వదించండి. ఒకవేళ వారి రక్షణ ఇచ్చేయండి. దేవా నశించిపోతున్న వారిని వెలికి రక్షించిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తండ్రి మీరు వారి కొరకు ఉంచున్నారని వారి కూడా గుర్తెరిగి దేవా వారు మీ నామపట్ల రక్షణ పొందుకునే కృపను దయచేయండి. నీ రాజ్య వాసవడానికి కృపను దయచేయండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం.
ప్రతి అవసరత మీ నామ మహిమార్పించి కేవలం మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ఆరాధించి ఘనపరిచి కృత పొందాడు వేడుకుంటున్నాము పరలోక తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన రాకడ కొరకు ఎదురు చూసి ప్రతి దేవుని బిడ్డకి సదాకాలము తోడేంటి నడిపించిన కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.